హాయ్ అండి. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రైహాలైడ్స్ ఆఫ్ బోరాన్. లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రైహాలైడ్స్ ఆఫ్ బోరాన్ అనే టాపిక్ చెప్తున్నాను ఈరోజు. ఈ టాపిక్ చెప్పుకోవడానికి ముందు సింపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, which one of the following is the weakest Lewis acid? Option A, boron trifluoride BF3. Option B, boron trichloride BCl3. Option C, boron tribromide BBr3. Option D, boron triiodide Bi3. Second question, the p-pi back bonding more effective in? Option A, BF3 boron trifluoride. Option B, BBr3 boron tribromide. Option C, AlF3 aluminum trifluoride. Option D, AlBr3 aluminum tribromide. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేయాలి అంటే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గురించి మాట్లాడాలి. ఆ టాపిక్ ఏంటండి అంటే లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రైహాలైడ్స్ ఆఫ్ బోరాన్ అనే టాపిక్ అన్నమాట. ఇప్పుడు బోరాన్ ట్రైహాలైడ్స్కి లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చెప్తున్నాను. బోరాన్ ట్రైహాలైడ్స్కి లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చెప్తున్నాను. ఆర్డర్ ఏంటంటే BBr3 గ్రేటర్ దాన్ BCl3 గ్రేటర్ దాన్ BF3. బోరాన్ ట్రైబ్రోమైడ్కి హై ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది బోరాన్ ట్రైక్లోరైడ్తో కంపేర్ చేస్తే. బోరాన్ ట్రైక్లోరైడ్కి హై ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది బోరాన్ ట్రైఫ్లోరైడ్తో కంపేర్ చేస్తే, BF3తో కంపేర్ చేస్తే. ఇది ఆర్డర్. ఈ లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఇంట్ చెప్తానండి. ఆ ఇంట్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కూడా పీరియాడిక్ ప్రాపర్టీస్ బాగా చదువుతారు. పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఎలక్ట్రోనెగటివిటీ ఫ్యాక్టర్ చదువుతారు. ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్లో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆర్డర్కి రివర్స్లో ఈ బోరాన్ ట్రైహాలైడ్స్ యొక్క లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్ గ్రేటర్ దాన్ బ్రోమిన్ అని చదువుతాం. కాబట్టి ఇక్కడ దానికి రివర్స్లో ట్రైబ్రోమైడ్ గ్రేటర్ దాన్ ట్రైక్లోరైడ్ గ్రేటర్ దాన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్కి రివర్స్లో ఈ లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఉంటుంది. సో ఇది హింట్ అనమాట అండి. అయితే మనం బోరాన్ ట్రైహాలైడ్స్కి లూయిస్ యాసిడ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చెప్పుకున్నాం. ఈ ఆర్డర్ ఇలాగే ఉండడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాం. రీజన్, సో బోరాన్ ట్రైహాలైడ్ మాలిక్యూల్ తీసుకుంటే, బోరాన్ ట్రైహాలైడ్ మాలిక్యూల్ సెంట్రల్ బోరాన్ ఆటమ్ యొక్క బాండెడ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6. ఏదైనా ఒక మాలిక్యూలు దాని యొక్క అవుటర్ మోస్ట్లో వాలెన్సీ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే, ఏదైనా ఒక మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ యొక్క వాలెన్స్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ మాలిక్యూల్ అని చెప్తాం. బట్ ఇక్కడ బోరాన్ ట్రైహాలైడ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సెంట్రల్ ఆటంలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక
ఎంటీ పి ఆర్బిటాల్ ఉంది, వెకెంట్ పి ఆర్బిటాల్ ఉందన్నమాట. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే బోరాన్ ట్రైహాలైడ్స్ అనేవి ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేసుకోవడానికి ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికి సో ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఏ మాలిక్యులర్ స్పీసీస్ అయితే లేదా ఏ సబ్స్టెంట్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసి డోనార్తో కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుందో ఆ మాలిక్యూల్స్ని మనం లూయిస్ యాసిడ్స్ అని చెప్తాం. కాబట్టి బోరాన్ ట్రైహాలైడ్స్లో ఎంటీ ఆర్బిటాల్ ప్రొవిజన్ ఉంది. సో 2 ఎలక్ట్రాన్ షార్టేజ్ ఉంది, అంటే 6 ఎలక్ట్రాన్సే వ్యాలెన్సీ సెల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్. ఆ ఎలక్ట్రాన్ డిఫిషియన్సీని ఫిల్ చేసుకోవడానికి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏవైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయో వాటిని లూయిస్ యాసిడ్స్ అంటారు. లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. కాబట్టి బోరాన్ ట్రైహాలైడ్ అనేది ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, లూయిస్ యాసిడ్. బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్, బోరాన్ ట్రైబ్రోమైడ్ ఇవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ అన్నమాట, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్స్. అదేవిధంగా ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్, ఎలక్ట్రాన్ వాటికి తక్కువగా ఉన్న షార్టేజ్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ డిఫిషియన్స్ కాంపౌండ్స్ అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇవి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్ కాబట్టి లూయిస్ యాసిడ్స్. అన్ని ట్రైహాలైడ్స్ కూడా లూయిస్ యాసిడ్సే. ఈ లూయిస్ యాసిడ్స్లో దేనికి లూయిస్ ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ తీసుకుంటే బోరాన్ యొక్క MT2p ఆర్బిటాల్లోకి ఫ్లోరిన్లో ఉండే 2p ఆర్బిటాల్లో ఉండే పేర్డ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ బ్యాక్ బాండ్ ఫామ్ చేస్తుంది. దాన్నే p బ్యాక్ బాండింగ్ అని కానీ లేదా బ్యాక్ డొనేషన్ అని కానీ చెప్తూ ఉంటారు. ఈ విధంగా p బ్యాక్ బాండింగ్ ఫామ్ అవటం వల్ల బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్లో సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ తగ్గుతుంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే బోరాన్ ట్రైక్లోరైడ్లో సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర ఎంటీ ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్. బట్ క్లోరిన్లో పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండేటువంటి ఆర్బిటాలు 3p ఆర్బిటాల్. ఇక్కడ 3pకి 2pకి బ్యాక్ బాండింగ్ ఉంటుంది. 2pకి బ్యాక్ బాండింగ్ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందువల్లంటే రెండు సేమ్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి. 2pకి 3pకి బ్యాక్ బాండింగ్ ఉంటే సో 2pకి ఉండే బ్యాక్ బాండింగ్తో కంపేర్ చేస్తే లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందువల్ల డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి. బోరాన్ ట్రైబ్రోమైడ్లో మనం చూసాం అనుకోండి 2pకి 4pకి ఇంకా డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి సో 2pకి 3pకి ఉండేటువంటి బ్యాక్ బాండింగ్ ఓవర్లాపింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఓవర్లాపింగ్ ఇంకా తగ్గిపోతుంది. అందువల్ల బోరాన్ ట్రైఫ్లోరైడ్లో p బ్యాక్ బాండింగ్ అనేది మోర్ ఎఫెక్టివ్గా ఉంది. అందువల్ల బోరాన్ ట్రైఫ్లోరైడ్లో సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర సో ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ అనేది కొద్ది వరకు తగ్గింది. బట్ బోరాన్ ట్రైబ్రోమైడ్ బోరాన్ ట్రైక్లోరైడ్తో కంపేర్ చేస్తూ ఉంటే ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ కొద్ది వరకు తగ్గిందంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ కూడా తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ కొద్ది వరకు తగ్గిందంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ కూడా కొద్ది వరకు తగ్గిపోతుంది అనమాట. అందువల్ల దాని యొక్క అంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ తగ్గింది అంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీనే లూయిస్ ఎసిడిక్ నేచర్ అంటున్నాం. కాబట్టి దాని యొక్క ఎసిడిక్ నేచర్ కూడా తగ్గుతుంది. అందువల్ల బోరాన్ ట్రైక్లోరైడ్తో కంపేర్ చేస్తే బోరాన్ ట్రైఫ్లోరైడ్కి లూయిస్ ఎసిడిక్ నేచర్ తక్కువగా ఉంటుంది. బోరాన్ ట్రైబ్రోమైడ్తో కంపేర్ చేస్తే బోరాన్ ట్రైక్లోరైడ్కి లూయిస్ ఎసిడిక్ నేచర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ లూయిస్ ఎసిడిక్ నేచర్ ఆర్డర్ అనేది మనం బోరాన్ ట్రైబ్రోమైడ్ గ్రేటర్ దాన్ బోరాన్ ట్రైక్లోరైడ్ గ్రేటర్ దాన్ బోరాన్ ట్రై
ఫ్లోరైడ్ అని చెప్తున్నాం అనమాట. ఇది లూయిస్ ఎస్ట్రిక్ స్ట్రెంత్ యొక్క ఆర్డర్. అయితే మనం ఇక్కడ ఒక నోట్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటంటే డైబోరేన్ మనం చదువుతాం. అంటే బోరాను హైడ్రోజన్ కాంబినేషన్లో వచ్చినటువంటి బైనరీ కాంపౌండ్స్ని బోరేన్స్ అంటారు. ఆ బోరేన్లో 2 బోరాన్ ఆటమ్స్ ఉంటే డైబోరేన్ అని, 4 బోరాన్స్ ఆటమ్స్ ఉంటే టెట్రాబోరేన్ అని చెప్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ బోరాన్ ఆటమ్స్ వేసేసుకుని దాన్ని బట్టి ఒకే బోరాన్ ఉందనుకోండి మోనోబోరేన్ అంటున్నాం. దాన్ని ఇంకా చెప్పుకోవాలంటే బోరాన్ ట్రైహైడ్రైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్ లేదా బోరాన్ ట్రైహాలైడ్ అన్నాం కాబట్టి బోరాన్ ట్రైహైడ్రైడ్ అనమాట. బోరాన్ ట్రైహైడ్రైడ్ ఉండటంలే బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, బోరాన్ ట్రైహైడ్రైడ్ ఉండటంలే. దీనికి కూడా రీజన్ మనం ఏం చెప్తున్నాం అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్లో మోర్ ఎఫెక్టివ్ p5 బ్యాక్ బాండింగ్ ఉండటం వలన సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర ఉండే ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ చాలా వరకు తగ్గుతుంది. ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ తగ్గడం వల్ల దానికి స్టెబిలిటీ పెరుగుతుంది, అందువల్ల ఎగ్జిస్ట్ అయి ఉంది. బోరాన్ ట్రైహైడ్రైడ్ చూసుకున్నట్లయితే హైడ్రోజన్ దగ్గర లోన్ పేర్స్ లేవు. సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర ఉండే ఎలక్ట్రాన్ డిఫిషియన్సీని హైడ్రోజన్స్ బ్యాక్ బాండింగ్ ద్వారా ఫిల్ చేయలేవు, కాబట్టి ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ తగ్గట్లే, మోర్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్ కాబట్టి ఎగ్జిస్ట్ అయి ఉండటం లేదు. డైబోరేన్ ఉంటుంది కదంటే డైబోరేన్ బ్రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అవైలబుల్గా ఉండటం వల్ల సెంట్రల్ బోరాన్ ఆటం దగ్గర ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ అనేది తగ్గుతుంది, మరి ఎక్కువ డిఫిషియన్సీ ఉండదు. ఎంతవరకు తగ్గుతుంది అంటే ఆ డైబోరేన్ ఎగ్జిస్ట్ అయింది అంతవరకు తగ్గేలా ఉంటుంది. కాబట్టి ఈ టౌ బాండ్స్ ఫార్మేషన్స్ వల్ల డైబోరేన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అన్నమాట.